మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వాక్యం. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి మనుషులందరి ఎదుట నాకు సాక్షివై ఉందువు. మరొక్కసారి ఆ మాటను గమనిస్తే, నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి మనుషులందరి ఎదుట నాకు సాక్షివై ఉందువు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ మాట దైవజనుడైన పౌలుతో అననీయ అనబడే సేవకుడి ద్వారా దేవుడు తెలియజేసిన మాట. దైవజనుడైన పౌలు బాప్తిసం పొంది కళ్ళ నుంచి పొరల వంటివి రాలిన తర్వాత దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకొని సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన మాట, నా కొరకు నీవు సాక్షిగా ఉండబోతున్నావు. నీ కళ్ళతో చూచినవే చెవులతో విన్న వాటిని గురించే సాక్ష్యం చెప్పబోతున్నావు. ఈ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సింది, దేవునికి మనం సాక్షిగా బ్రతకాలి. అవి అబద్ధ సాక్ష్యాలు కాదు. కళ్ళతో చూచినవి చెవులతో విన్నవే అబద్ధ సాక్ష్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ఈరోజున ప్రపంచంలో ఎంతోమంది సాక్ష్యం చెప్తుంటారు, సాక్ష్యాలు చెప్తుంటారు. దేవుడు చేసిన మేలు సాక్ష్యం, దేవుడు స్వస్థపరిచాడు సాక్ష్యం, దేవుడు మార్చాడు సాక్ష్యం. ఇట్లా పలు సాక్ష్యాలు లోకంలో చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ చెప్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా లేఖనాల్లో చెప్పిన మాట, అబద్ధ సాక్ష్యాలు కాదు, అల్లరి సాక్ష్యాలు కాదు, తెలివి తక్కువ సాక్ష్యాలు కాదు. నీ కళ్ళతో కన్నవాటిని గురించి చెవులతో విన్నవాటిని గురించి యేసయ్య కొరకు సాక్షులుగా నీవు నేను బ్రతకాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వాక్యం 17వ వాక్యంలో గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత దిగి వచ్చింది. లోకరక్షకుడైన యేసయ్య పుట్టాడని చెప్పింది. వెంటనే వాళ్ళు వెళ్ళి చూశారు. చూసి వాళ్ళు ఏమని చెప్తారంటే, కన్నవాటిని గురించి చెవులతో విన్నవాటిని గురించి ఆ దేశమంతా వాళ్ళు వెళ్ళి సాక్షిగా ప్రచురం చేసిరి, అనేకులకు తెలియజెప్పారు. సాక్ష్యం గొర్రెల కాపర్లు చెప్పారు, మేము చెవులతో విన్నాం, దేవదూతలు చెప్పారు, కళ్ళతో చూసాం యేసయ్యని, అందుకే కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం చెప్తున్నాం. ఇది అబద్ధం కాదు, మా కళ్ళారా చూసాం, మా చెవులతో విన్నాం అని సాక్ష్యం చెప్పారు. అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యములో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు, యూదయ సమరయ గలిలయ దేశములందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ప్రపంచమంతా భూదిగంతముల వరకు నీవు నేను, ప్రపంచంలో మనుషులు, సేవకులు, విశ్వాసులు అందరూ దేవునికి సాక్షులుగా బ్రతకాలండి. పరిశుద్ధాత్మతో నింపబడిన మనం దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. ప్రభు నా జీవితంలో ఈ మేలు చేశాడు, సేవలో ఈ మేలు చేశాడు, ఇంత అద్భుతం చేశాడు, లోకరక్షకుడు, నిజదేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఇంత చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, యవ్వన కాలంలో ఇంత పరిశుద్ధంగా నిలబెట్టాడు. ఇట్లా అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి భూదిగాంతాల వరకు, ఒక గ్రామమే కాదు, ఒక మండలమే కాదు, ఒక దేశమే కాదు, ఈ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు నీవు నేను మనమందరం యేసయ్య కొరకు సాక్షులుగా బ్రతుకుతుముగాక. అసలు సాక్షి అనే మాటకు అర్థం ఏంటంటే, కంటితో చూచిన దాని గురించి చెప్పేవాడే, కంటితో చూచిన దాని గురించి సాక్ష్యం చెప్పేవాడే సాక్షి. ఇంకా రుజువు అంటారు, ఇంగ్లీషులో విట్నెస్ అంటారు, ఎవిడెన్స్ అంటారు. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ లోకంలో కూడా ఒక స్థలం కొన్న సాక్షి సంతకాలు పెట్టుకుంటారు, ఒక వివాహం చేసిన సాక్షి సంతకాలు, కోర్టులో ఏదైనా కేసు వాదించబడుతున్న సాక్షులను అక్కడ నిలబెట్టి సాక్ష్యాలు చేపిస్తారు. సాక్షి అంటేనే కళ్ళతో చూచింది, చెవులతో విన్నది, చూచిన దాని గురించి సాక్ష్యం చెప్పేవాడే. మనమందరం యేసయ్య కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతుకుదుముగాక. బైబిల్లో గమనిస్తే దేవుడు ఏమని సాక్ష్యం చెప్పమన్నాడు, ఎలా సాక్ష్యం చెప్పమన్నాడు? అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఏం సాక్ష్యం చెప్పాడు? యేసయ్య గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 18:37వ వాక్యం 38వ వాక్యం. సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి యేసయ్య వచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం. సత్య సాక్షి అయిన మనం కూడా సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభు అబద్ధాలు చెప్పలే, ఈ లోకానికి వచ్చి నేనే మార్గం, సత్యం, జీవం, పరలోకం నుంచి వచ్చానని చెప్పాడు. ఇంకంత మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? సత్యమే చెప్పాడు ఆయన, సత్య సాక్షి. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. మరి మనం కూడా సత్య సాక్షుల్లాగే ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం
16వ వాక్యంలో నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. యేసయ్య అసలు ఒప్పుకోడు. క్రైస్తవులైనా సరే, సేవకులైనా సరే, ఏదో యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పాలని అబద్ధాల అవసరంలా అబద్ధం చెప్పేవాడు అబద్ధికుడు. యేసు ప్రభు సత్యసాక్షి. నీకు జరిగిందే చెప్పు, కళ్ళతో చూసిందే చెప్పు. మన పితరులు కానీ, యేసయ్య కానీ, అపోస్తులు కానీ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్తున్నామని ప్రకటించారు. ఈ రోజులో చాలామంది తెలివి తక్కువలు, అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నది లేనిది కలిపి సాక్ష్యాలు చెప్తుంటారు. తద్వారా నీకు అవమానం, దేవునికి అవమానం. అబద్ధ సాక్ష్యాలు వద్దు, సత్యసాక్షిగా ఉండాలి, సత్యసాక్షులుగా బ్రతకాలి. బైబిల్లో అబద్ధం సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఏమైపోయారు? బైబిల్లో గమనిస్తే నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు. ఆహాబు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి దొంగ సాక్ష్యాలు చెప్పించేసి రాళ్లతో కొట్టించి నాబోతును చంపేసి తన ద్రాక్ష తోటను సంపాదించుకున్నారు, అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఏమైపోయారు? అబద్ధ సాక్ష్యం చెప్పిన వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళ రక్తం కుక్కలు నాకింది. ఎంత భయానకమైన పరిస్థితి అండి, ఎంత భయానకరమైన పరిస్థితి అండి. అందుకే అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఆహాబు రాజు ఏమైపోయాడు? వాళ్ళ భార్య ఏమైపోయింది? పలు రకాలుగా వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది. అందుకే యేసయ్య అంటారు సామెతల గ్రంథం 6:19 లేని వాటిని గురించి సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధ సాక్షిగా ఉండకూడదు. సామెతలు 19వ అధ్యాయం 9వ వాక్యంలో కూట సాక్షిగా అంటే మోసం చేసే సాక్షిగా ఉండకూడదు. సామెతలు 14వ అధ్యాయం 5వ వాక్యంలో కూట సాక్షి అంటే మోసం చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు. ఇలాంటి సాక్షులుగా మనం ఉండకుండా సత్య సాక్షులుగా యేసయ్యలాగా నిజము పలుకుదుముగాక. నిజం పలికితే 10 మందిని రక్షించగలుగుతాం, 1000 మందిని రక్షించగలుగుతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వాక్యంలో నిజము పలికే సాక్షి మనుషులందరినీ రక్షిస్తాడు. ఎంత మంచి మాట అండి. సత్యసాక్షి అయితే మనం అనేకులను రక్షించగలుగుతాం, మనుషులని. అబద్ధాలు చెప్పకూడదు. ఈ లేఖనాల్లో మనం నేర్చుకోవాల్సినది దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. యేసయ్య మనల్ని తన కొరకు సాక్షులుగా, సత్యసాక్షులుగా నిలబెట్టుకొనుగాక. దేవుడు మనల్ని ఏం చేసి సాక్షులుగా నిలబెడతాడు? ఒక 3 అనుభవాలు తెలియపరుస్తా. మొదటి మాట అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38, 39. అక్కడ యేసు ప్రభు కొందరిని స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టాను. ఈ మొదటి మాట రాసుకోండి. నిన్ను నన్ను వాళ్ళందరినీ యేసయ్య బాగు చేసి స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టునుగాక. మనల్ని కళ్ళతో చూసిందే, చెవులతో విన్న జరిగితేనే చెప్పాలి. నీకు స్వస్థత జరగకపోతే చెప్పొద్దు. ఎవరు చెప్పమన్నారు? అవసరం లేదు అబద్ధ సాక్ష్యాలు. అందుకే యేసయ్య అంటాడు నేను మిమ్మల్ని స్వస్థపరిచి సాక్షులుగా నిలబెడతాను. మార్కు సువార్త 7:36 చెవుడు నత్తిగల వారిని దేవుడు స్వస్థపరిచాడు, సాక్షిగా నిలబెట్టాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వాక్యం 31వ వాక్యంలో చాలామంది రోగులను దేవుడు స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టాడు. లూకాసు సువార్త 8వ అధ్యాయం 27వ వాక్యం 35వ వాక్యంలో దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచి ఆ దేశమంతా తిరిగి సాక్ష్యం చెప్పాడు అతను. ఆ 3-4 రెఫరెన్సుల్లో గుడ్డివారిని బాగు చేయడం ఎంత చక్కగా ఉందంటే లేఖనాల్లో వాళ్ళ దేశమంతా ప్రకటించారంట సాక్ష్యం. అయ్యా మేమే సాక్షులం, మా కంటిని యేసయ్య బాగు చేశాడు, మా చెవులను యేసయ్య బాగు చేశాడు, ఒకప్పుడు దయ్యం బట్టి బట్టలు లేకుండా తిరుగుతుంటే యేసయ్య బాగు చేశాడు, మేము సాక్ష్యం చెప్తున్నాం, మా కళ్ళతో మేము అనుభవించాం, మా చెవులతో మేము విన్నాం. చూడండి, స్వస్థపరిచి నిన్ను నన్ను సాక్షులుగా నిలబెట్టునుగాక. రోగాలతో ఉన్నారా? బీపీ, ఆస్తమా, థైరాయిడ్, రకరకాల జ్వరాలతో ఉన్నారా? ఇప్పుడే మహిమ గల దేవుని వాక్కు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఔషధం లాంటి దేవుని మాట మిమ్మల్ని విడుదల కలగచేయునుగాక. స్వస్థపరుస్తాడు. నీవే సంఘములో, సమాజంలో యేసయ్య కొరకు సాక్షిగా బ్రతుకుదువుగాక. 2వ మాట ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యం, 44వ వాక్యం, 50వ వాక్యంలో యాకోబు గురించి రాయబడి ఉంది. ఆశీర్వదించి సాక్షులుగా నిలబెడతాడు. ఆ చోట యాకోబు అంటాడు నా తండ్రి ఇంటి నుంచి ఒట్టి చేతికర్రతో నేను వచ్చా. వాళ్ళ మామతో అంటాడు నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించాడు. నువ్వు అనుకో లాబాను మామ 10 సార్లు మోసం చేసావు, జీతాలు మార్చావు, నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టావు. యేసయ్య నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు నా కుటుంబం, నా పిల్లలు ఆశీర్వదించబడ్డావు సాక్షులమని అక్కడ ఒక సాక్షిగా కుప్పను ఒకటి పెట్టి ప్రమాణం చేసుకుంటారు. రాళ్లతో ఒక కుప్పను ఏర్పాటు చేసి సాక్షిగా దేవుడిని సాక్షిగా పెట్టుకొని ఆ చోట ప్రమాణాలు చేసుకుంటారు. 2వ మాట చెప్తున్నా, యాకోబును ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టాడు. సాక్ష్యం అతడు ఆశీర్వదించబడిన మనుషుల ద్వారా కాదు, లోకస్తుల ద్వారా కాదు, దేవుని ద్వారా. సేమ్ బైబిల్ అబ్రాహాము కూడా
తన దగ్గర 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఒకసారి యుద్ధానికి వెళ్ళి ప్రజలందరినీ శత్రువుల చేతిలోంచి విడిపించి తీసుకొని వస్తుంటే తీసుకువచ్చిన ఆ దేశపు రాజు అంటాడు, బంగారాన్ని, వస్త్రాలను, వెండిని నువ్వు తీసుకో, మనుషులు మట్టుకు నాకు ఇచ్చేయంటే అబ్రాహాం అంటాడు, నూలు పోకూడొద్దు నాకు. ఆదికాండం 14వ అధ్యాయం 22వ వాక్యం 23వ వాక్యం. ఆదికాండం 24వ అధ్యాయం 34-35లో కూడా అబ్రాహాము పనివాడు సాక్ష్యం చెప్తాడు. ఆదికాండం 14వ అధ్యాయం 22-23లో అబ్రాహాం అంటాడు, మనుషుల ద్వారా నేను ఆశీర్వదించబడాల్సింది, దేవుని ద్వారా. ఇందుకు సాక్ష్యం, ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మనుషులు కాదు. 318 మంది పని వాళ్ళని ఇచ్చాడు, మనుషులు కాదు మనల్ని ఆశీర్వదించాల్సింది. రేపు వెళ్ళి పక్కకు వెళ్ళి వాళ్ళే చెప్తారు, మేమిచ్చాం డబ్బులు వాళ్ళకి, మేమిచ్చాం గొర్రెల వాళ్ళకి, మేమిచ్చాం స్థలం వాళ్ళకని. అప్పుడు దేవుడు ఆశీర్వదించినట్లు కాదు కదా. ఒక యాకోబైనా అబ్రహామునైనా దేవుడు ఆశీర్వదించి, అందుకే అబ్రహాము పనివాడు అంటాడు 24వ అధ్యాయం ఆదికాండం 34వ వాక్యంలో, నా యజమానుడు అయినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడయ్యా. తన కుమారుని యొక్క వివాహ సంబంధానికి వెళ్ళి ఆ ఎదురుగున్న వ్యక్తులతో చెప్తాడు, అయ్యా నా యజమానుడైన అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడయ్యా. తన ఇంట్లో పనివాడు సాక్ష్యం చెప్తున్నాడు, నిజంగా నిన్ను, నీ కుటుంబం, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి సాక్షులుగా నిలబెట్టునుగాక. ఇప్పుడే నీ దరిద్రత తొలగిపోవునుగాక, అప్పుల సమస్యలకు విడుదల కలుగునుగాక, నీ పిల్లలు సమృద్ధిగా ఉందురుగాక, అబ్రహాములాగా దేవుడు దీవించునుగాక. ఇప్పుడు ఒంటరిగా ఉన్నావా? అబ్రహాములాగా, యాకోబులాగా ఒట్టి కర్రతో చేతిలో ఏమీ లేదా? పొలాలను దేవుడు ఆశీర్వదించునుగాక, సొంత ఇంటిని దేవుడు ఇచ్చునుగాక, నువ్వు కష్టపడుతున్న చిన్న వ్యాపారమైన బహుగా దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి పరచునుగాక. నిన్ను ఆశీర్వదించి రేపు నిన్ను సమాజంలో, నన్ను యేసయ్య ఆశీర్వదించాడు, ఈ పొలాలు ఇచ్చాడు, నన్ను యేసయ్య ఆశీర్వదించాడు, ఇన్ని వందల సంఘాలు ఇచ్చాడు, నన్ను యేసయ్య ఆశీర్వదించాడు అని నువ్వే సాక్ష్యం చెప్పేటట్లు చేయునుగాక. 3వ మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యంలో, సమరయ స్త్రీని దేవుడు రక్షించి, ఒకప్పుడు ఆమె పాపి, వ్యభిచారి, అపవిత్రురాలు, ఆమెను దేవుడు రక్షించి సాక్షిగా నిలబెట్టాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18 వాక్య భాగాలు కూడా, నశించిపోతున్న దాన్ని దేవుడు రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు సాక్షులుగా నిలబెడతాడు. 3వదిగా వాళ్ళని రక్షించి సాక్షులుగా నిలబెడతాడు. ఆమె చెప్తాది, సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి, ఒకప్పుడు నేను పాపిని, నా జీవితాన్ని నాకు తెలియపరిచిన దేవుడు, రక్షకుడు, నన్ను రక్షించాడు, మార్చాడు, పరిశుద్ధపరిచాడు. మీరు కూడా వచ్చి చూడండి. ఊరు మారి యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఎంత గొప్ప సాక్ష్యం. ఒకప్పుడు ఆమె చెప్పింది, లోకంలో నాకు విలువ లేదు, అపవిత్రంగా తిరిగా, అక్రమంగా జీవించా, ఇచ్చలవిడిగా తిరిగాను. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం. ఎప్పుడైతే ఆమె బ్రతుకు మారిందో, ఆమె ద్వారా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మారి యేసయ్య దగ్గరికి వచ్చారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యంలో, మగ్దలేనే మరియ 7 దయ్యాలు బట్టి భయంకరంగా బాధపడుతుంటే యేసయ్య విడిపించి బాగు చేశాడు, రక్షించాడు. యేసు ప్రభుతో పాటు సువార్తలు పలు చోట్ల తిరిగింది. వాస్తవానికి యేసు ప్రభు సేవలో ఆమె ఒక ఆర్థికంగా సహాయపడుతూ, చాలామంది బైబిల్ స్కాలర్స్ కానీ ఎంతోమంది పండితులు చెప్తారు, మగ్దలేనే మరియ పలు చోట్ల సువార్త కూటాలు తిరిగి యేసయ్యతో తిరిగి ఎంతో ఆర్థికంగా సహాయపడి తోడ్పడుతూ యేసయ్య కొరికే తనను రక్షించిన యేసయ్య కొరికే బ్రతికింది. ఇంకా బైబిల్లో పలుమంది, చాలామంది, సౌలు పౌలుగా మారాడు, రక్షించలేదా? రక్షించి సాక్షిగా నిలబెట్టాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబం, నీ భార్య, భర్తను దేవుడు రక్షించి సాక్షిగా నిలబెట్టునుగాక. ఒకప్పుడు సౌలు ఎవరు? మూర్ఖుడు, దుర్మార్గుడు, దూషకుడు, హానికరుడు. అతన్ని రక్షించి యేసయ్య సాక్షిగా నిలబెట్టి అనేక సంఘాలు కట్టించాడు. ఈ రోజున వేల మంది పౌలు గారి ద్వారా ప్రభు చేయించిన ఉపదేశాలు సంఘాల్లో చెప్పి సంఘాలని బలపరుస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం, పౌలు సాక్ష్యం. అదే నశించిపోతున్న వారిని ప్రభు రక్షించి పౌలులాగా సాక్షిగా నిలబెట్టునుగాక. సమరయ స్త్రీ లాంటి వాళ్ళని, ప్రజల్ని ప్రభు రక్షించి సాక్షులుగా నిలబెట్టునుగాక. మగ్దలేని మరియ వలె దైవ శక్తులతో పీడించబడుతున్న వారిని దేవుడు విడిపించి రక్షించి సాక్షులుగా నిలబెట్టునుగాక. చివరి మాట, లూకాసు వార్త 16వ అధ్యాయం 27-28 వాక్య భాగాల్లో, ధనవంతుడు చనిపోయి వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు, నిత్య నరకాగ్ని, అగ్నిగంధకాల్లోనికి. అక్కడ ఆ మాట అంటాడు, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, 5 మంది సహోదరులు ఉన్నారు, వెళ్ళి నన్ను పంపిస్తే సాక్ష్యం చెప్పి వస్తానయ్యా. మళ్ళీ వాళ్ళు ఈ అగ్నిగంధకాలకి రాకుండా ఉండాలని. సరే, నన్ను పంపకపోతే లాజరును పంపయ్యా, సాక్ష్యం చెప్పేస్తాడు. పరలోకం ఒకటి ఉంది,
నరకం ఒకటి ఉందని తెలుసుకోవాలి. సాక్ష్యం ఇచ్చారు బైబిల్లో. ధనవంతుడు యేసయ్య ఏమన్నాడు? నేను పరలోకంలోంచి దిగి వచ్చానన్నాడు. యోహాను మొదటి పత్రిక 5:11 కూడా నిత్య జీవాన్ని గురించి యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో కూడా నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పాడు. ఇటు ధనవంతుడు నిత్య నరకాగ్ని ఒకటి ఉందని బైబిల్లో సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకం ఒకటి ఉంది, నిత్య నరకాగ్ని తప్పించుకోండి అని సాక్ష్యం చెప్పారు. నీ కళ్ళతో చూడలేదని నువ్వు నేను నమ్మనంటే కుదరదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రోడ్డు మీద నిన్న యాక్సిడెంట్ జరిగింది, 2 చనిపోయారు. ఈరోజు పేపర్లో వేశారు నిన్న రోడ్డు మీద 2 చనిపోయారని. నమ్మాలి, ఎందుకంటే అక్కడ వెళ్ళి మీడియా వాళ్ళు చూశారు, చూసిందే చెప్పారు, పేపర్లో ప్రకటించారు. ఈ రోజున కూడా నేను నరకాగ్ని చూడలేదంటే అంటే నువ్వు చూడకపోతే లేదని కాదు కదా. ధనవంతుడు బైబిల్లో యేసయ్య చెప్పించాడు. యేసుప్రభు పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాడు, సాక్ష్యం చెప్పాడు. నిత్య నరకాగ్ని తప్పించుకోండి, పరలోకానికి చేర్చబడండి, నిత్య జీవానికి రండి. చాలామంది ఈ రోజున యేసు ప్రభు చెప్పిన మాటను విని సాక్షులుగా పరలోకాన్ని గురించి వాక్యం ప్రకటిస్తూ పరలోకం ఒకటి ఉందని, నిత్య నరకాగ్ని ఒకటి ఉందని బైబిల్లో ఉన్న మాటలు నమ్మి అనేకులకు సాక్షులుగా నీవు నేను బ్రతికి రే పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతాము గాక. ఆమేన్. ఈ మాటలన్నిటినీ మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చి సాక్షులుగా నిలబెట్టును గాక. ఈ 4 మాటలు స్వస్థపరిచి సాక్షిగా నిలబెడతాడు, ఆశీర్వదించి సాక్షిగా నిలబెడతాడు, రక్షించి సాక్షిగా నిలబెడతాడు. రేపు పరలోక రాజ్యం కొరకు కూడా మనం బ్రతుకున్నప్పుడే అనేకులకు సాక్షులు నిలబెట్టి నిత్య నరకాగ్నిని తప్పించి మనం పరలోక రాజ్యానికి వేల కోట్ల మంది ప్రజల్ని తీసుకొని వెళ్దాము గాక. ఆమేన్, ఆమేన్.